శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. నేను కమలానందనాథ. ఈ వస్తువు గురించి మీలో చాలామంది వినే ఉంటారు. దీనికి ప్రాణం ఉండదు, కానీ దీని జుట్టు పెరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉండగానే జుట్టు పెరుగుతూ ఉంటుంది. కొన్ని మాసాల్లోనే దాన్ని మనం ఎక్కడైతే నిక్షిప్తం చేస్తామో అక్కడి నుంచి ఆ వెంట్రుకలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. ఇదే సిఆర్ సింగి. సిఆర్ అంటే నక్క, సింగి అంటే కొమ్ము. నక్కకి కొమ్ము ఉండదు. నక్క కూడా ఈ కుక్క జాతికి సంబంధించింది. మరి నక్క కొమ్ము అని ఒక ప్రోడక్ట్ని ఇది తాంత్రిక పరమైంది అని ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారో ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. భారతదేశంలో చాలా ప్రదేశాల్లో నక్కలు సంచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో ఈ నక్కల సమూహాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి దుమ్ము ధూళిలో తిరుగుతూ ఉంటాయి. వాటి శరీరానికి అంతటికీ కూడా ఈ దుమ్ము అవి వస్తూ ఉంటాయి. నక్క శరీరంలో ఎక్కడైనా దుమ్ము ఫామ్ అయితే, దానికి ఏదైనా తేమ తడి తగిలితే కనుక ఆయా ప్రదేశాలలో అక్కడ ఉత్పన్నమయ్యేటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జుట్టు అంతా కలిసి ఒక ముడిలా తయారవుతుంది అనమాట. ఈ నక్కకి బాడీ అంతా ఇలాంటివి చాలా తయారవ్వచ్చు, కానీ నక్క శరీరం అలా తయారైనటువంటి దేనిని కూడా ఐడెంటిఫై చేయదు. కేవలం తల భాగంలో అంటే ఈ నుదురు ఉంటుంది కదా, దానికి అక్కడ పడినటువంటి దుమ్ము తడవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంట్రుకలు దగ్గరయ్యి అది ఒక బాల్లా తయారవుతుంది అనమాట. అలా తయారవడానికి పూర్వం నక్క శరీరం ఏం చేస్తుందో తెలిసిన, బహుశా ఇది నా బాడీ పార్ట్ ఏమో అనుకుని దాని శరీరంలో కలుపుకుంటుంది. ఎందుకంటే ఈ దుమ్ము అవి ఏర్పడిన తర్వాత అక్కడ ఈ దుమ్ము ధూళి ఏర్పడిన తర్వాత అక్కడ కొన్ని రకాల క్రిములు కూడా ఏర్పడతాయి కదా. అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి జుట్టుని తప్పిస్తూ ఉంటాయి. దానివల్ల నక్క శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఇది నా బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ ఏమో అనుకుని దానికి కూడా కాల్షియంని బలాన్ని ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. అలా నెమ్మదిగా రూపాంతరం చెంది అది ఒక బాల్లా తయారవుతుంది, కాల్షియం బాల్ లాగా. అంటే మన స్కల్ ఎలాగైతే గట్టిగా ఉంటుందో అలాగే తయారవుతుంది. దీని చుట్టూ ఉన్నటువంటి లేయర్, ఆ లేయర్ నుంచి వెంట్రుకలు కూడా వృద్ధి అవుతూ ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఒక కుప్పలా తయారైందో దాని మధ్యలోనే బాల్ తయారవుతుంది. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ బాల్ కాలక్రమేణా ఆ తయారైనటువంటి బంతి లాంటి పదార్థం కాలక్రమేణా పెద్దదవుతూ ఉంటుంది. దీనికి నక్క శరీరం అందించేటువంటి కాల్షియం ఏదైతే ఉందో ఈ బాల్ మధ్యలోంచి ఒక గోరు లాంటి ముళ్ళు ఒకటి బయటకు వస్తుంది. దీన్నే సిఆర్ సింగి అంటారు. ఇది సహజంగా ఒక వయసు దాటిపోయిన తర్వాత ఊడి కింద పడిపోతుంది నక్క నుంచి. కొన్ని సందర్భాల్లో బలవంతంగా తీసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదే కాకుండా దానికి ఏదైనా పరిగెడుతున్నప్పుడు కింద పడిపోయినప్పుడు ఏదైనా బలంగా తగిలితే కనుక ఊడి కింద పడిపోతుంది. దానిని మాత్రమే సిఆర్ సింగి అంటారు. వాస్తవంగా ఇది నక్క శరీరానికి సంబంధించింది కాదు. నక్క శరీరం మీద పెద్దదవుతోంది. ఒక చెట్టు మీద ఇంకో మొక్క వచ్చేది చెట్టు కింద మారితే బదనిక అని చెప్పి దాని గొప్పది అని మనం అలా చెప్తున్నాము. నక్క తల మీద తయారైనటువంటి బాల్ని కూడా సిఆర్ సింగి అని తాంత్రిక పరమైనటువంటి అంశాల్లో దీన్ని వినియోగించవచ్చు అని చెప్తారు. దీనికి తాంత్రికానికి సంబంధం ఏమిటని కొంతమంది ప్రశ్నించవచ్చు. నక్క శరీరమే తంత్రానికి గూడు లాంటిది. దాని మీద ఉత్పన్నమై దాని మీద తయారయ్యి వృద్ధైనటువంటి సిఆర్ సింగి అనేటువంటి బాల్ చాలా తాంత్రిక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దీంతో షట్కర్మలు చేస్తారు. ప్రత్యేకంగా ఈ సిఆర్ సింగిని చాలామంది ధనవంతులు వాళ్ళ ధనాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడం కోసం ధనాన్ని నిల్వ చేసుకునే ప్రదేశంలో దీన్ని ఉంచుతారు. ఈ సిఆర్ సింగి కూడా లక్షణం ఏంటంటే దీనికి మెర్క్యూరీ తగిలితే కనుక దీని యొక్క వెంట్రుకలు వృద్ధి అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే చాలామంది ఏం చెప్తారంటే ఇది లక్ష్మీప్రదమైనటువంటి వస్తువు, శుక్రవారం రోజున దాని మీద గంధ సింధూరం వేయాలి, అలా పూజ చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుందంటారు. అలాగే చాలామంది సింధూరాన్ని వేస్తారు. గంధ సింధూరంలో ఉన్న లక్షణం ఏంటంటే మీరు గమనిస్తే తెలుస్తుంది, గంధ సింధూరం బరువు ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మెర్క్యూరీ ఉపయోగిస్తారు, పాదరసాన్ని. ఆ పాదరసం వల్ల అంత బరువు ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ పాదరసానికి సంబంధించిన ధాతువులు ఈ సిఆర్ సింగి మీద పడ్డాయో దాని వెంట్రుకలు క్రమక్రమంగా పాదరసాన్ని అంటే ఈ బొట్టు ఏదైతే ఉందో సింధూరం దాన్ని చీల్చుకుంటూ పైకి వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి కూడా ఆ రకంగానే మన గృహంలో వృద్ధి అవుతుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. చాలా తాంత్రిక ప్రయోజనాలు కలిగినటువంటి ఈ సిఆర్ సింగి లభ్యత చాలా తక్కువ. మనం ఏదైనా క్షేత్రాలకు వెళితే శ్రీశైలం లాంటి క్షేత్రాలకి మనం వస్తూ ఉంటే కనుక రోడ్డు పక్కన పెట్టుకుని అమ్మేస్తూ ఉంటారు. ఇన్ని కుప్పల తెప్పల కింద కాయలు వేసి దాన్ని సిఆర్ సింగి అని చెప్తారు.
సిఆర్ సింగిల్ అన్ని లభించవు. చాలా అరుదుగా లభిస్తాయి. మిగిలినవన్నీ కూడా కృత్రిమంగా సృష్టించినవి. ఇది తెలియక అక్కడికి వెళ్ళిన వాళ్ళు సిఆర్ సింగి అంటే వీళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు కదా! వీళ్ళకి అలాంటివి నిజంగా దొరుకుతాయేమో అనుకుని వాళ్ళకి కొన్ని డబ్బులిచ్చి కొనుగోలు చేసి సింధూరాలవి వేస్తూ ఉంటారు. ఎంత కాలం చేసినా ఆ రకంగా ఈ డూప్లికేట్ కదా అది. నిజం గాదు కదా! దాని వెంట్రుకలేమీ పెరగవు. అలా పెరగాలి అంటే అది సహజ సిద్ధమైంది. న్యాచురల్‌గా నక్క మీద తయారైనటువంటిదే ఉండాలి. ఇందాక ఓ మాట చెప్పాను. తల మీదే కాదు, నక్క శరీరం మీద కూడా ఈ బాల్స్ తయారవుతాయండి. కానీ దాన్ని నక్క శరీరం ఒప్పుకోదు. దానికి ఏ రకమైన పోషణ ఇవ్వదనమాట. తర్వాత ఊడిపోతూ ఉంటాయి. అందుకే చాలా నక్కలకు గమనిస్తే అక్కడక్కడ జుట్టు ఊడిపోయినట్టుగా ఉంటాయి. అంటే ఒక రకమైన తెగులనమాట. గజ్జి లాంటిది వచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్కడ దాని శరీరం మీద పడినటువంటి దుమ్ముకు తడి తగలడం వల్ల అక్కడ కూడా బాల్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇవి జీవానికి నోచుకోవు. అందుచేతనే ఊడిపోతూ ఉంటాయి. చాలా నక్కల్లో అక్కడక్కడ జుట్టుండి అక్కడక్కడ ఊడిపోయి కనిపిస్తూ ఉంటాయి కదా! దానికదే కారణం. ధనాకర్షణకు సీఆర్ సింగి నిజంగానే సహకరిస్తుంది. అది ఒరిజినల్ సీఆర్ సింగి అయితేనే. అది కూడా ఏ రకంగా గ్రహించమన్నాడంటే, ఆ జీవిని బాధించకుండా ఒకవేళ మనకు నేచురల్‌గా సహజ సిద్ధంగా ఊడిపడిపోయినటువంటిది గానీ, లేదా దాని వయఃప్రమాణం పూర్తయిపోయిన తర్వాత మృతి చెందినటువంటి నక్క శిరస్సు నుంచి తీసుకున్నది గానీ, ఈ సీఆర్ సింగిగా లక్ష్మీప్రదమైన ఫలితాలు ప్రసాదించడానికి మనకి సహకరిస్తుంది. ఇంక ప్రత్యేకంగా తాంత్రికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, షట్కర్మల్లో కూడా ఈ సీఆర్ సింగిని ఉపయోగిస్తారు. సీఆర్ సింగి లోపల నల్లని పొడి పదార్థం ఉంటుంది. దాన్ని అభిచారిక క్రియలకు వాడతారు. ఈ రకమైన అనేక ప్రయోజనాలు కలిగినటువంటి సీఆర్ సింగి గృహంలో ఉండడం మంచిదే. కానీ కొనుగోలు చేసేటప్పుడు గ్రహించండి, మనం కొనేది ఒరిజినల్ కాదని. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అటుపక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ద్వారా సీఆర్ సింగి గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి. భారతదేశంలో ప్రధానంగా రాజస్థాన్‌లో ఈ నక్కలకి ఏర్పడేటువంటి సీఆర్ సింగి వల్ల మాత్రమే మంచి ఫలితం ఉంటుంది. వచ్చే వీడియోలో కస్తూరి మృగం నుంచి కస్తూరి కాయ అంటారు కదా! అది ఎలా తయారవుతుందో తెలియజేస్తాను. సుమారుగా దానికి దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. దాన్ని కూడా ఒక కార్యక్రమంగా రూపొందించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను చేసే ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయగలరు. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.